ఖాదీ ఖాదీ కయ్యమాడుకుంటే పర్లేదు, కానీ మధ్యలో ఖాకీలు టార్గెట్ అవుతుండడమే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. నేతల మధ్య జరుగుతున్న పొలిటికల్ ఫైట్లో ఇప్పుడు ఖాకీలు నలిగిపోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ప్రతిపక్షానికి నచ్చదు, ప్రతిపక్షానికి సానుకూలంగా ఉంటే అధికార పక్షం అస్సలు ఒప్పుకోదు. తెలుగు రాష్ట్రాలు హాట్ పాలిటిక్స్ కు వేదికగా నిలుస్తున్నాయి. పార్టీలు నాయకుల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. అయితే ఇదంతా కామనే అనిపిస్తున్నా ఈ రాజకీయ పక్షాల మధ్య పోలీసులు నలిగిపోతున్నారు. అధికార పక్షానికి మౌత్ పీసులుగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు, ఇస్తున్న వార్నింగులతో హడలెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంత పవర్ఫుల్ ఆఫీసర్ అయినా సరే అధికార పక్షం చెప్పినట్టుగా నడుచుకోవడం పోలీసుల పని. అది నచ్చని ప్రతిపక్షం పోలీసుల తీరును తప్పుపట్టడం సహజం. కానీ ఇప్పుడు ఇది మరో స్టేజ్ కి వెళ్లిపోయింది. పోలీసులకు ఏకంగా డైరెక్ట్ వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు విపక్షానికి చెందిన నేతలు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదంటూనే తాము అధికారంలోకి వచ్చాక చూసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు. ఇటీవలే మల్కజ్గిరి ఎపిసోడ్ లో పోలీసులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. రాసి పెట్టుకోండి, మేము రాసి పెట్టుకుంటున్నాం, అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టం అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కట్టు బానిసల్లాగా పనిచేస్తున్న అధికారులు ఎవరైతున్నారో నేను వాళ్ళకి చెప్తున్నా, ఇలా రాసి పెట్టుకోండి. రేపు మళ్ళా మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఒక్కొక్కరిని ఏం చేయాలో రాసి పెట్టుకుంటున్నాం, చేసి చూపెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు కట్టు బానిసల్లాగా పనిచేసి ఇవాళ మా రాము యాదవ్ మీద 1 కాదు 2 కాదు 7 ఎఫ్ఐఆర్లు చేసిండ్రు. జగదీష్ గౌడ్ మీద చేసిండ్రు, చిన్నా యాదవ్ మీద చేసిండ్రు. డైరెక్ట్గా పోయి సిద్దిపేటలో మా మాజీ మంత్రి హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం మీద దాడి చేసి అక్కడ ఉండే బోర్డులు ధ్వంసం చేసి హరీష్ రావును పెట్రోల్ పోసి తగలబెడతా అని చెప్పి బహిరంగంగా కెమెరాల ముందు మాట్లాడితే కేసులు పెట్టలేని సన్నాసులు, పిరికి పందలు ఈ రాష్ట్ర పోలీసులు. మీరు ఏమో అనుకుంటున్నారు కానీ పక్కాగా నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. అధికార పార్టీకి తొత్తులుగా, కట్టు బానిసలుగా ఇదే పనిచేసే పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఏకపక్షంగా ఏ అధికారులు అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారో ఒక్కొక్కరిని ఏం చేస్తామో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చేసి చూపెడతామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మేము కంప్లైంట్ చేస్తేనేమో ఎఫ్ఐఆర్ ఉండదు, కానీ ఎవరి మీదనైతే దాడి జరుగుతుందో మళ్ళీ వాళ్ళ మీదనే ఉల్టా కేసులు బనాయిస్తారు. ఇంతకంటే చిల్లర పోలీసింగు భారతదేశంలో ఎక్కడ లేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మర్చిపోవద్దు, పోలీసులు కూడా ఇవాళ రీట్వీట్లకు కేసులు పెడుతుండ్రు. ఇవాళ దాడి ఎవరి మీద జరిగిందో వాళ్ళ మీదనే కేసులు పెడుతుండ్రు. రేపు ఇదే గతి మీకు కూడా తప్పదు. సాటి తెలుగు రాష్ట్రం ఏపీలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. పోలీసుల తీరుపై ప్రతిపక్షం నిప్పులు గొక్కుతోంది. అధికార పక్షానికి తొత్తులుగా మారారంటూ పోలీసులను ఏకంగా మాఫియాతో పోల్చారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే, డిఐజీ అనేవాడు మాఫియా డాన్ ఆ జోన్కు, ఆయన కింద సిఐలు, ఓ డిఎస్పి, అదే ఆయన ఆర్మీ. ఆ నియోజకవర్గంలో జరిగే ఇసుక కానీ, నియోజకవర్గంలో జరిగే మద్యం కానీ, ఆ మద్యం బెల్ట్ షాపులు నిర్వహించాలన్నా దాని పర్మిషన్ కానీ, ఆ నియోజకవర్గ స్థాయిలో ఏ పరిశ్రమ నడవాలన్నా కూడా ఎమ్మెల్యేకి ఇచ్చే కప్పం దాకా, ఆ నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నడిపే విషయంలో కానీ, ఏ విషయంలోనైనా కానీ డిఐజీలు ఆధ్వర్యంలో సిఐలు డబ్బులు కలెక్ట్ చేస్తారు. వీళ్ళు ఎమ్మెల్యేలకు ఇస్తూ ఉన్నారు, రివర్స్. సగం వీళ్ళకి ఇస్తూ ఉన్నారు, సగం పైకి పెద్దబాబుకు చిన్నబాబుకు తీసుకొని పోతా ఉన్నారు. ఖాదీ వర్సెస్ ఖాదీ మధ్యలో ఖాకీ అనే ఈ హాట్ ఎపిసోడ్ ఇంకెంత మంటలు రాజేస్తుందో చూడాలి. సో ఎన్నికల ఫలితాలతో నాయకుల ఫెట్ మారుతుందో లేదో కానీ ఖాకీలకు కంటి మీద కునుకు లేకుండా పోతుందన్నమాట.